అమృత్ ఒక చిన్న గ్రామంలో జన్మించి పెరిగాడు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన ఈ యువకుడికి తన చిత్రలేఖనంతో ప్రపంచాన్ని అలరించాలనే ప్రగాఢమైన కోరిక ఉండేది. మరోవైపు వైష్ణవి నగరంలో పుట్టి పెరిగింది. చిన్నతనంలో తల్లి మరణించిన తర్వాత కుటుంబ బాధ్యతల భారం ఆమె భుజాలపై పడి డాక్టర్ కావాలనే లక్ష్యాన్ని సాధించడానికి రోజూ శ్రమించేది. అమృత్ హైదరాబాద్కు తన కలల్ని నిజం చేసుకునే ఆశతో వచ్చిన అతడు ఓ కళా ప్రదర్శనశాలలో పనిచేయడం ప్రారంభిస్తాడు. అదే సమయంలో భవితవ్యము అతడి జీవితం వైష్ణవితో కలిపేసింది. ప్రారంభంలో వారి మధ్య మాటల తూటాలు, విభేదాలు చోటు చేసుకున్నప్పటికీ కాలక్రమేణా ఆ శంకుల మధ్య మృదువైన అనుబంధం పుట్టుకొచ్చింది. సాధారణ సంభాషణలే వారిద్దరి మధ్య బంధాన్ని బలపరిచాయి. ఒకరోజు వైష్ణవి తన ఆసుపత్రిలో ఉన్న చిన్నారి రోగి కోసం అమృత్ను ఓ చిత్రాన్ని వేయమని అడిగింది. ఆ చిత్రం ఆ చిన్నారి మనసును గెలుచుకుంది. అదే సమయంలో అమృత్ ప్రతిభపై వైష్ణవిలో గాఢమైన మక్కువ పుట్టింది. వైష్ణవి తండ్రి ఆమెకు పూర్వ ఏర్పాటైన సంబంధాన్ని నిశ్చయిస్తాడు. ఆమె అమృత్ను ప్రేమిస్తున్న విషయాన్ని తెలియకుండానే. ఆమె మనసులోని ప్రేమను తెలుసుకున్న తండ్రి, అమృత్ సామాన్య వర్గానికి చెందినవాడు కాబట్టి అతడిని తగనివాడిగా అభిప్రాయపడి కడిరి తిట్టుతాడు. కాని వైష్ణవి తన ప్రేమను నిలబెట్టుకోవాలని మొండి తల పట్టగా అమృత్ మాత్రం నొచ్చుకుని వెనక్కు తగ్గిపోతాడు. అయితే విధి వేరు. అమృత్ చిత్రాలు ఒక ప్రముఖ కళా ప్రదర్శనలో ఎంపికవడంతో అతడికి గుర్తింపు లభిస్తుంది. అంతేకాదు, ఆ ప్రశంసలతో పాటు వైష్ణవికి కూడా అతడు తిరిగి చేరుకుంటాడు. ఆమె తండ్రి మన్నన కూడా పొందుతాడు. చివరికి వైష్ణవి తండ్రి అంగీకరించి వారు పెళ్లి చేసుకుంటారు. తరువాత గ్రామానికి తిరిగి వెళ్లి చిన్నారుల కోసం ఒక కళా పాఠశాల స్థాపిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.